ఒక్కటి కాదు, ఎందెందు వెతికినా అందందు గలదే అంబేద్కర్ యొక్క ఆలోచన అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ జై భీమ్ అన్నటువంటి నినాదానికి మీరందరూ గౌరవించాలి. ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి దేశాలే దాన్ని గౌరవిస్తున్నాయి. పొద్దుగాల లేచి అంటే కొంతమంది గురించి మాట్లాడుతున్నా, నా దృష్టిలో ఉన్న చిల్లరగాల పొద్దుగాల లేచి పనులు దోమనాడు జై భీమ్ అనడానికి కూడా వెనకపోతేటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది ఫాలో కావాలి. జై భీమ్ అనేటువంటి మంత్రం ఇది ప్రపంచ మంత్రం, ప్రపంచాన్ని జయించే మంత్రం, ప్రపంచాన్ని ప్రేమించే మంత్రం, ప్రపంచాన్ని జ్ఞానం వైపు నడిపించే మంత్రం, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టే మంత్రం, దోపిడిని విడిచిపెట్టే మంత్రం, కులాలను మతాదులను పట్టి వదిలేసేటువంటి మంత్రం. ఈ మంత్రానికి ఉన్నటువంటి బలం ఇంకా ఏ మంత్రం లేదు. అదే జై భీమ్, అదే అంబేద్కర్ మంత్రం. మనం ఎంత కొవ్వెక్కి ఉన్నా, మనం ఎంత అడ్డగోలిగా విరుచుకు అంటే ఫీల్ అయినా అది మూర్ఖత్వం అయితే తప్ప ఇంకోటి కాదు. ప్రజలందరూ సమానంగా, అందరికీ హక్కులు ఉంటాయి, అందరికీ ఆనందం ఉండాలి, అందరం సమానంగా బతకాలన్నటువంటి ఆలోచన కలిగితే వాడు మనిషి. నేనే, మేమే, మా కులమే ముందుండాలనుకుంటే వాడు ఒక పశువు. అంతకు మించి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు.